మానవ సంతోష్ నాయక్, గ్రామ సర్పంచ్, నాగలూరు విలేజ్. అన్న, మీ గ్రామంలో ఇంతవరకు గుర్తించిన సమస్యలు ఏమిటి? ఇక్కడ మా గ్రామంలో చాలా పెద్ద సమస్యలు. ఇక్కడ ఏంటంటే ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీలో మాది లాస్ట్ విలేజ్ ఉంటుంది, ఇక్కడ నాగలూరు విలేజ్ అని చెప్పేసి. మా విలేజ్లో చాలా కొన్ని సంవత్సరాల నుంచి చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఆ సమస్యలు ఇక మీ ముందుకు వస్తుంది ఈ సమస్య. మీరు మీ గ్రామంలో నీటి సౌకర్యం ఎలా ఉన్నది? ఇక్కడ వచ్చేసి మొత్తం బ్యాక్వర్డ్ ఏరియా మా దగ్గరకు వచ్చేసి. ఇక్కడ బోర్లు పడవు ఇక్కడ. మాకు నీటి సమస్య అనేది చాలా ప్రాబ్లం. ఇప్పుడు కూడా పేపర్లో కానీ ఇప్పుడు అంటే మంత్లీకి ఒక 2 times అన్న 3 times అన్న చాలా ప్రాబ్లం వస్తూ ఉంటాయి ఇక్కడ. ఇక దానిపైన మేము కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంతో ద్వారా మాకు 2 బోర్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. గ్రామంలో డ్రైనేజ్ సమస్య కానీ మీకు సీసీ రోడ్ల సమస్య కానీ ఎట్లా ఉన్నది? ఇప్పటికైతే సీసీ రోడ్ అయితే మే మంత్లో మాకు ఎంజీఎన్ఆర్ఎస్ కింద ఒక 25 lakhs శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు. డ్రైనేజర్ వచ్చేసి కంపల్సరీ సీసీ మనం వేస్తేనే మనకు డ్రైన్ శాంక్షన్ కావడం జరుగుతుంది. దానిపైన కూడా మేము తీర్మానం ఇవ్వడం జరిగింది. ఈ పక్కన మీకు ఇంకా 2 ఆమ్లెట్ గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో కూడా ఎట్లా ఉన్నది వ్యవస్థ? ఇప్పుడు నాగలూరు విలేజ్ కాటేవాడి తండ అని చెప్పేసి మా జీపీ కింది పరిధికి వస్తుంది. సో ఇప్పుడు నాగలూరు విలేజ్లో అయితే ఇక్కడికి వచ్చేసి నాగలూరు విలేజ్లో అయితే సీసీ కొన్ని ఏరియాలో లేవు. ఇక్కడ ఒక 80% అయితే ఇక్కడ అనుకూలంగా ఉంది. ఇంకోటి వచ్చేసి నాగలూరు విలేజ్లో నాగలూరు తండాలో వచ్చేసి సీసీ అనేది ఏం లేవు అక్కడ. అలాగే కాటేవాడి తండాలో కూడా ఏం లేదు సీసీ అనేది. లాస్ట్ ఇయర్ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మాకు ఒక 5 lakhs శాంక్షన్ చేయడం జరిగింది. అది కాటేవాడి తండాలో వేసినాం. ఇప్పుడు ఈసారి అయితే ఎంజీఎన్ఆర్ఎస్ కింద 25 lakhs అనేది మాకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు. మీరు గ్రామంలో మీరు ఇందిరమ్మ ఇల్లు ఇంతవరకు ఎన్ని వచ్చినాయి, ఎన్ని కట్టుకున్నారు, ఎన్ని పూర్తయింది? ఇందిరమ్మ ఇల్లు మాకు 15 శాంక్షన్ అయింది ఇక్కడ. దాంట్లో 6 అయితే రన్నింగ్ నడుస్తున్నాయి. మిగతాయి వాళ్ళకు మేము ప్రోత్సహించి ఎన్నో విధాలుగా వాళ్ళకి చెప్పడం జరిగింది. కట్టుకోండి, తొందరగా మీకు బిల్ పే చేసే బాధ్యత మాది. ఎంతవరకన్నా అంటే ఇప్పుడు కూడా వాళ్ళు కట్టే వాళ్ళకైతే ఒక 4-5 daysలో వాళ్ళు కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ ఫోటో అయితే ఏఈ గారు వాళ్ళు వస్తే వాళ్ళకు అప్లోడ్ అయిపోతుంది. పేమెంట్ వెంటనే అవుతుంది. ఆ విషయాల్లో కూడా అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు మనం ఎంత విధాలుగా వాళ్ళకి సహకరించైనా కానీ కట్టుకుంటామని అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి చూస్తాం, కొంతమంది కట్టేటోళ్ళు ఉంటే, లేకుంటే వేరే వాళ్ళకన్నా మేము ప్రయారిటీ ఇస్తాం దాంట్లో. మీ గ్రామంలో విద్యా విధానం మీద ఎట్లా మాట్లాడాలనుకుంటున్నారు? ఇక్కడ విద్యా విధానం అనేది చాలా బ్యాక్గ్రౌండ్ ఏరియా కాబట్టి మా దగ్గర విద్యా విధానానికి వస్తే ఇక్కడ చాలా వెనుకబడి ఉంది. ఇక్కడ విద్యలో చాలా మంది వెనుకబడి ఉంది. ఏ విధంగా వెనుకబడి ఉందంటే ఇక్కడ అనుకూలంగా స్పెషాలిటీ ఉండవు దీనిపైన. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అయితే మా దగ్గర ప్రైమరీ స్కూల్ ఉంది, తండాలో కూడా ఉంది, కాటేవాడి తండాలో కూడా ఉంది. 2 తండాలో ఉంది, విలేజ్లో కూడా ఉంది ప్రైమరీ స్కూల్. సో దాంట్లో స్టూడెంట్ రావడానికి వాళ్ళు ఆసక్తి చూపించడం లేదు. వాళ్ళు ఎందుకు చూపించడం లేదంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఎక్కువ కావడం వల్ల వాళ్ళు ఏదో పక్క దారి తీసి వాళ్ళకు పిల్లలకు పంపించడం జరుగుతుంది. వాళ్ళకు ఇబ్బందికరంగా, పిల్లలకు పొద్దున్న మార్నింగ్ బస్ ఎక్కిస్తే మళ్ళీ సాయంత్రం పిల్లలు వేస్తారు కదా. మరి వాళ్ళు ఏం చేసినా మన కళ్ళ ముంగట వాళ్ళు చేస్తలేరు కాబట్టి వాళ్ళకు పంపించేస్తారు. ఏదో సాయంత్రం వస్తారు, వాళ్ళు తింటారు, పంటారు అంతే. కానీ ప్రభుత్వం దీనిపైన ఎన్నో విధాలుగా ఖర్చు చేస్తుంది. గవర్నమెంట్ పిల్లలకు పౌష్టికాహారంతో పాటు వాళ్ళకు మధ్యాహ్నం భోజనం, మరి వాళ్ళకు నోట్ పుస్తకాలు, వాళ్ళకు డ్రెస్సులు, పెన్ను వంటి అనేక విధానాలుగా, మళ్ళీ వాళ్ళకు స్వచ్ఛమైన త్రాగునీటి, మరి వాళ్ళకు అన్ని అనుకూలంగా వాళ్ళకు గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మనకు ప్రజలు కంపల్సరీ విద్యా విధానం అనేది గవర్నమెంట్ పైన చూపించాలా. ఈ విషయంలో మీ పాలక మండలి నీకు ఎట్లా సహకరిస్తుంది, మీరు ఎట్లా పోదాం అనుకుంటున్నారు? అంటే మేము కొత్తగా స్థాపించింది కాబట్టి ఇప్పుడు పాలకవర్గం మరి కొత్తగా మేము అనుకున్నది ఏంటంటే ఈ సంవత్సరంలో మా విలేజ్లో 40% ఉంది ఇక్కడ పిల్లలు, మిగతా పిల్లలు మొత్తం అవుటర్స్ ఉన్నారు.
అది ఏ విధంగా ఉన్నది దానిపైన మేము పాలక వర్గంతో మేము చర్చించడం జరిగింది. మరి విలేజ్ వాళ్ళతో కూడా చాలామందికి చెప్పడం జరిగింది. దేనిపైన అంటే ఈసారి 2026-27లో మా విలేజ్లో పాపులేషన్ 80 మెంబర్స్ ఉండాలి. దానిపైన మేము చర్య తీసుకుందామని చెప్పేసి అంటున్నాం. ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదన్నా ప్రొవైడ్ చేస్తుందంటే స్కీమ్లు కానీ గవర్నమెంట్ స్కీమ్లు అంటే మనకు అవసరం. మరి చదువు ఎందుకు అవసరం లేదు గవర్నమెంట్ది? దానిపైన మేము దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడు మేము వచ్చే సంవత్సరంలో ఇప్పుడు జూన్లో మేము ప్రతి ఒక్క ఇంటి నుంచి పిల్లలకు మోటివేషన్ చేసి ప్రతి ఒక్క ఇంటి నుంచి 2 పిల్లలు కంపల్సరీ స్కూల్కి రావాలని చెప్పేసి మా పాలక మండలితో మేము మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పిల్లలకు చాలామందికి చాలా రకాలుగా ఈసారి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మన గవర్నమెంట్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా పిల్లలపైన చాలా దృష్టి పెట్టడం జరిగింది. వాళ్ళకు పెన్నుతో సహా కూడా ప్రభుత్వమే ప్రకటించాలని చెప్పేసి అది విద్యపైన పొగ చేయడం చెప్పేసి ప్రతి ఒక్క సర్పంచ్లు కూడా వాళ్ళు నోటీస్ జారీ చేయడం జరుగుతుంది. మేము కంపల్సరీ ఈ కాటేవాడి తాండా నాగలూరు విలేజ్ నాగలూరు తాండాలో మేము కంపల్సరీ పిల్లలకు ప్రభుత్వ బడిలోనే మేము చేర్చాలని చెప్పేసి 80% చేయాలని చెప్పేసి మేము అనుకున్నాం. కంపల్సరీ 80%, 100% చెప్పలేం, 80% అయితే మేము కంపల్సరీ ప్రభుత్వ బడిలో పిల్లలకి పంపించడానికి కంపల్సరీ మేము చేస్తాం ఈసారి. ఎందుకంటే వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చే దాంట్లో రైతు బంధు వస్తుంది, రైతు రుణమాఫీ వచ్చింది చాలామందికి, మళ్ళీ మనకు ఆరోగ్యశ్రీ కూడా పడుతుంది చాలామందికి. అదేవిధంగా కొన్ని స్కీమ్లలో కూడా గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, మళ్ళీ రేషన్ కూడా వస్తుంది. మరి గవర్నమెంట్ అన్ని ఇచ్చినాక మరి పిల్లలకు గవర్నమెంట్ ఎంప్లాయర్ ఎందుకు వస్తారు? చాలా మంచి చదువుకొని పీఈడీ డిఈడీ అన్నీ ఎంతో తపాటపడి ఎన్నో సంవత్సరాలు వాళ్ళు చదివిన తర్వాతనే గవర్నమెంట్ ఎంప్లాయర్ అవుతారు కదా. మరి అట్లాంటి మంచి విద్య ఉన్న దగ్గర ఎందుకు చర్చించలేదని చెప్పేసి మాకు చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళలో చూడండి, మీరు ఇంటర్ 10th చదివిన విద్యార్థులకు వాళ్ళు తీసుకొచ్చి చిన్న వాళ్ళే ఈరోజు టీచర్లు అవుతారు అక్కడ. మరి వాళ్ళు ఒక 10th ఇంటర్ చదివిన వాళ్ళకే అంతగానం లెవెల్ ఉంటే ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయర్ కొన్ని సంవత్సరాలు తరబడి వాళ్ళకు ఒక టైంకి తినకుండా వాళ్ళు ఏదో కష్టపడి ఈరోజు గవర్నమెంట్ వాళ్ళకు ప్రొవైడ్ చేస్తే పిల్లలు అక్కడ వాళ్ళు చేపించడానికి వాళ్ళకు ఎందుకు సహకరిస్తలేరు అనేది పైన మేము చాలా ఖండిస్తాం. దానిపైన ఈసారి అంగన్వాడీ బిల్డింగ్స్ ఎట్లా ఉన్నాయి పనికి? విలేజ్లో అయితే నాగలూరు విలేజ్లో అయితే అంగన్వాడీ బిల్డింగ్ బాగానే ఉంది. ఇక్కడ నాగలూరు తండలో వచ్చేసి అంగన్వాడీ బిల్డింగ్ మొత్తానికి లేదు. దానికి ఎమ్మెల్యే గారికి మేము పాలకవర్గం అంతా ఒక లెటర్ ప్యాడ్ రాసేయడం జరిగింది. దానికి శాంక్షన్ కూడా చేస్తామని చెప్పేసి మాకు మాట ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే కాటేవాడి తండాలో 2014-15లో స్థాపించడం జరిగింది. అది ఇప్పటికీ పూర్తి కావడం లేదు. కాబట్టి మేము స్పెషల్గా ఎమ్మెల్యే గారికి లేదా అది కూడా ఏఈ గారు ఎస్టిమేట్ వేయడం జరిగింది. గత 2014-15లో అది స్థాపించడం జరిగింది, కానీ పూర్తిగా కంప్లీట్ కాదు. దానిపైన కూడా వాళ్ళు మళ్ళా ప్రొసీడింగ్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు మీ గ్రామంలో ఇంతవరకు ఏదైనా కొత్తగా సమస్యలు ఏదైనా గుర్తించిన ఏమైనా ఉన్నాయా? ఇప్పటికి వచ్చేసి మా పాలకవర్గంలో మేము సర్పంచ్ అయినప్పటి నుంచి కొత్తగా గుర్తించింది ఏంటంటే ఇక్కడ విద్యను అక్కడే ఉంది. ఇక్కడ ఏదైతే లాస్ట్ మన ఏదైతే సర్పంచ్ చేస్తూ వస్తున్నారో ఎక్కడ గొంగడి అక్కడే అట్లా అని చెప్పేసి అది చాలా బాధాకరమైన విషయం చెప్పాలంటే కూడా. మరి కొత్త విషయాలు అనేది ఇక్కడ ఏం లేదు, దానికి కొంచెం మార్పు తేవాలని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం. యువత రాజకీయాలకు వచ్చింది, మీరు దాని విషయాల్లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యువత రాజకీయాల్లో వచ్చిందంటే ఈరోజు నేను కూడా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్. నేను ఒక నేషనల్ ప్లేయర్ని. నేను రెజ్లింగ్లో, నేను కుస్తీ, కబడ్డీ అనేది, వాలీబాల్ అన్ని గేమ్స్ స్పోర్ట్స్లో నాకు స్పోర్ట్స్లో కోటా నాకు సీట్ వచ్చింది. దానిపైన నేను కొన్ని రోజులు ప్రైవేట్గా స్కూల్లో కూడా నేను పీటీగా చేయడం జరిగింది. అప్పుడు దానిపైన ఏంటంటే నేను ఎంతో కొంత చదువుకొని నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చిన. అంటే రేపు పిల్లలు చదువుకొని మంచి స్థాయికి వెళ్ళడానికి ఈ విద్య అనేది చాలా అవసరం. ఒకసారి మనం తెలుసుకున్నాం, మనం ఎన్ని కోట్లు ఆస్తున్నా కానీ మనం అమ్ముకుని దాన్ని తింటాం, కానీ ఒక విద్యని మనం నేర్చుకున్నాం అనుకో, ఒక 10 మంది మనకు ఫోన్ చేసి వాళ్ళ ద్వారా కొన్ని కంపెనీస్లో వాళ్ళు మన హై లెవెల్ని చూసి వాళ్ళే మన దగ్గరకు వచ్చి వాళ్ళు మనకు సహకరిస్తారు కంపల్సరీ.
మనం ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా ఎవరు చూడరు దానికి. మనం ఒక హోదాలో చదువుకొని, ఒక హోదాలో ఉన్నప్పుడు ఒక డిపార్ట్మెంటే మన దగ్గరకు వచ్చి పని చేయించుకొని వెళ్ళిపోతుంది. మిమ్మల్ని గెలిపించిన గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నా గ్రామంలో మేము పోటీ చేసిన అభ్యర్థుల్లో నాకు ముగ్గురు ఇక్కడ, దానిలో నేను ఒకని. నా పైన చాలా మంచి హోప్తో నాకు భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఇక్కడ విలేజ్ తాండా, కాటేవాడ తాండా, నాగలూరు విలేజ్ వాళ్ళు కూడా చాలామంది చాలా విధాలుగా నాకు సపోర్ట్ చేశారు. ప్రతి ఇంటి నుంచి నాకు సహకారం అందించారు కాబట్టి నేను ఈరోజు ఈ హోదాలో కూర్చున్నా. ఫస్ట్ మనకు కావాల్సింది ఒకటి విద్య, వైద్య, త్రాగునీరు. ఇది కొన్ని మన పాటు దీనిపైన ఫస్ట్ నేను చాలా మంచి ఫోకస్ చేస్తానని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. మీకు మీ ఎమ్మెల్యే గారికి ఎలాంటి పరిచయాలు ఉన్నాయి? ఇప్పుడు రాజకీయంలో చాలామంది చాలా విధాలుగా పరిచయాలు అవుతూ ఉంటారు, కానీ మేము చేసింది ఏంటంటే, మాకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు అంటే మాకు 2018-19లో మాకు తెలుసు. ఎందుకంటే ఆయన మంచి సేవా కార్యక్రమాలు చేశారు కాబట్టి దాంట్లో మేము పాల్గొనడం జరిగింది. కరోనా టైంలో కూడా మేము ఒకటే కామారెడ్డి కాకుండా నిజామాబాద్ డిస్టిక్, అటు సిద్దిపేట డిస్టిక్, మెదక్ డిస్టిక్, సంగారెడ్డి వరకు మేము ఆక్సిజన్ అందించడం జరిగింది ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా మీరు గూగుల్లో కొట్టండి, యూట్యూబ్లో కూడా కొట్టండి. మా ఫొటోస్ కానీ, మా వీడియోస్ కానీ, మా సేవా కార్యక్రమాలు చాలా పెద్దగా ఉంటాయి మా ఎమ్మెల్యే గారు. సో మా ప్రయాణం అక్కడి నుంచి మాకు సాగింది. ఎందుకంటే ఆయన ఒక మంచి మార్గంలో వస్తున్నారు కాబట్టి ఆ మార్గంలో మనం కూడా నడిస్తే మనం మంచి స్థాయిలో వెళ్తామని చెప్పేసి ఆయనకు దృష్టి తీసుకొని మేము ఈరోజు ఆయన బాటలో నడుస్తున్నాం. ఇప్పుడు మనం అన్నం పెట్టే వాళ్ళకి మన అమ్మ నాన్న మర్చిపోము కదా, మనకు జన్మనిచ్చిన అమ్మ నాన్నకైతే మనం మర్చిపోము కదా. సో దాంట్లో ఒక భాగం అయినా మనకు మంచి సేవా కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నప్పుడు మనం మంచిగా ఆయన నచ్చింది కాబట్టి ఆయనతోని మనం పరిచయం సాగిస్తూ ఉంటాం. ఇప్పటికీ మా గ్రామంలో పెద్ద సమస్య ఏముందంటే నీరు సమస్య. సో దానిపైననే ఫస్ట్ ఫోకస్. అది ఏదైతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, స్టేట్ ప్రభుత్వం ఏదైతే కేటాయిస్తుందో ఆ నిధులు ఫస్ట్ మేము విలేజ్లో త్రాగడానికి నీరు, మరి శానిటేషన్, డ్రైనేజర్ కానీ, దానిపైన లైటింగ్స్ కానీ, దానిపైన ముఖ్య పాత్ర వహించి దానిపైన మేము ఖర్చు చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే తాగడానికి నీరు. ఇలా కాటేవాడి తాండా, నాగలూరు విలేజ్లో మొత్తం అంటే మారుమూల ప్రాంతం. ఇక్కడ అసలు వాటరే లేదు ఇక్కడ. దానిపైన ఏదైతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, స్టేట్ ప్రభుత్వం కావచ్చు, దీనిపైన అయితే మేము ప్రయారిటీ ఇచ్చేది మాత్రం దీనిపైన. మీకు విద్యుత్ స్తంభాలు ఏమైనా అవసరం ఉన్నాయా, లేకపోతే స్ట్రీట్ లైట్ వ్యవస్థ ఎట్లా ఉన్నది? ఇప్పుడు విద్యుత్ స్తంభాలు అంటే మేజర్గా ఇక్కడైతే కాటేవాడి తాండాలు అయితే గత 70 నుంచి 80 సంవత్సరాలు ఏదైతే ఒక 3 నుంచి 4 పోల్సే ఉన్నాయి, ఇప్పటికీ అవే పోల్స్ ఉన్నాయి. సో మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా చెప్పడం జరిగింది. మరి ఏఈడి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కాంట్రాక్టర్కి కూడా లైన్ ఎస్టిమేట్ చేయడం జరిగింది. వాళ్ళు త్వరలో నేను ఏపీస్తామని చెప్పేసి కూడా మాట చెప్పడం జరిగింది. ఈ రోడ్డు విషయాలలో మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు? రోడ్డు విషయం వచ్చేసి ఇక్కడ సమస్య పెద్ద సమస్య ఏంటంటే కాటేవాడి తాండాలు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కేటాయించినప్పుడు కాటేవాడి తాండాకు బీటీ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు 4,67,00,000తో శాంక్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కాగానే ఫస్ట్ శంకుస్థాపన కాటేవాడి తాండాని చేయడం జరిగింది. అది వర్క్ కూడా నడిచింది. కొన్ని మార్గదర్శకాల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏరియా ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు అబ్జెక్షన్ చేయడం జరిగింది. దానివల్లనే మాకు నిర్లక్ష్యంతోనే కాటేవాడి తాండా రోడ్ ఆగింది మొత్తానికి. ఇప్పుడు లాస్ట్ ఒక 1 మంత్ బ్యాక్లో కూడా మేము దానిపైన ప్రోత్సహించి మేము మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత అది డిఎఫ్ఆర్ఓలు కూడా వాళ్ళపైన చర్యలు తీసుకొని ఇప్పుడు సర్వే చేయడం జరుగుతుంది. అది ఎంత తొందరగా అంటే అంత తొందరగా ఎమ్మెల్యే కూడా సహకరించి అది పూర్తి చేస్తామని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది.